అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టినారు. ఆ ఫొటోస్ ఏం బయటికి రాలేదు. కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగింది మీటింగ్. ఇది మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. దానిలో ఇండివిజువల్గా ఒక్కొక్కరితో పిలిచి మాట్లాడినారు. ఎందుకు పిలిచిండ్రు, ఏ మీటింగు, ఏం జరిగింది, అక్కడ ఇక్కడ కొద్దిగా లీకుల వార్తలు బయటకు వచ్చినాయి. ఏంటంటే మీరు ఎందుకు కాన్స్టిట్యున్సీలో తిరుగుతలేరు, మీరు ఈ సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలు తిరిగినరు, ప్రభుత్వ పథకాలను ఎందుకు మీరు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు, మీ ప్రాబ్లం ఏంది అనేది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్స్. ఇక ఇక్కడ నుంచి కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా. ఎందుకంటే మొదలే అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా, తీవ్రమైన అసంతృప్తి. నాట్ ఓన్లీ మహబూబ్నగర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కానీ ఏమీ లేదు, గెలిచిండ్రు కానీ ఏం చేయలేకపోతున్నారు, జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు, వాళ్ళు పర్సనల్గా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోతున్నారు. ఎనీవే ఈ వార్త చూద్దాం. చూసే కన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక సింగిల్ క్లిక్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్జెక్ట్ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఢిల్లీకి పోయే కన్నా ముందు ఈ మీటింగ్ జరిగింది. ఇది మీడియాకు సమాచారం లేదు, బట్ సమావేశం అయితే జరిగింది. అందరూ వచ్చేసిండ్రు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ, బీఆర్ఎస్ వాళ్ళు కాకుండా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఎందుకు ఈ మీటింగ్ జరిగింది అంటే, రీసెంట్గా చాలా కార్యక్రమాలు జరిగినాయి, మనకు తెలుసు కదా. అంతకుముందు సిఎల్పి మీటింగ్ జరిగింది, ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి. అంతకుముందు ఒక మీటింగ్ జరిగింది, ఇంకొక మీటింగ్ మినిస్టర్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన, తర్వాత బట్టి విక్రమార్క పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక మీటింగ్ నిర్వహించారు. ఎవరు, జడ్చర్ల ఎమ్మెల్యే అనితురెడ్డి నిర్వహించారు. ఆ తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇక ఏంటి అసలు విషయం అంటే, 3 పాయింట్లు మొత్తం. ఒకటి, మినిస్టర్సు ఎందుకు అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని చెప్తున్నా. ఎందుకు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఏం చెప్పినారు, రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్స్ నేను చెప్పిన. ఇప్పుడు మినిస్టర్సు మేమేమైనా పని తీసుకొస్తే దానిలో కూడా పర్సంటేజ్ తీసుకుంటున్నారు. అందరు మినిస్టర్స్ అట్లే తయారయ్యారు. ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు ఇవి. మేమేమైనా పని పట్టుకొస్తే ఆ పనిలో వాళ్ళే కమిషన్ తీసేసుకున్నారు, హైయెస్ట్ కమిషన్ వాళ్ళే తీసుకుంటున్నారు. మాకేం మిగులుతుంది? ఇంకా ఒక ఇరిగేషన్ వర్క్ తీసుకొస్తే ఆ ఇరిగేషన్ బిల్లు పట్టుకొస్తే ఇరిగేషన్ బిల్లుల పర్సంటేజ్ పోతుంది. ఆ రోడ్లో లేకపోతే ఇంకేదైనా వేసుకొచ్చిన బిల్లులు ఉంటే ఆ బిల్లులు పట్టుకొస్తే దానిలో హైయెస్ట్ కమిషన్ వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇంకా మాకేముంది? అట్లా మినిస్టర్స్ మీద కంప్లైంట్. మ్యాక్సిమం ఎమ్మెల్యేలంతా కూడా అందరు పదురుకునే పోతారు కదా, పోయేటప్పుడు మీటింగ్ పోతారు అంటే మనం ఏం చెప్పాలనే దాని మీద ఉంటారు. మినిస్టర్స్ మీద కంప్లైంట్. ఎందుకంటే మొత్తం మినిస్టర్సే వేసేసుకుంటే మనం మా పరిస్థితి ఏంది అనేది ఒక అసంతృప్తి. ఇక రెండో అసంతృప్తి ఏంటంటే, దీని మీద ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగి చెప్పినా కూడా ఏం మారలేదు సిస్టమ్. మహబూబ్నగర్ జడ్చర్ల ఎమ్మెల్యేనే లీడ్ చేసి మీటింగ్ పెట్టి ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 30% కమిషన్ తీసుకుంటున్నాడు, రెవెన్యూలా మొత్తం డబ్బులు మొత్తం ఆయనకే పోతున్నాయి అని ఓపెన్గా ఆరోపణ చేసినా కనీసం దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించలే ఇప్పటివరకు కూడా. బట్టి విక్రమార్క చాలా రోజుల తర్వాత చాలా ఆవిషంగా అసెంబ్లీలో మాట్లాడాడు, కానీ ఏం మారలే, వ్యవహారం ఏమీ మారలే, అదే నడుస్తుంది. అందుకే వాళ్ళు కంప్లైంట్, ఎమ్మెల్యేలు ఎందుకు కంప్లైంట్ చేశారు నిన్న, అందుకే కంప్లైంట్ చేశారు. మనం చూసాం కదా, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క చాంబర్ ముందు ధర్నా చేశారు, మమ్మల్ని 20% కమిషన్ అడుగుతున్నారు అని. అదేం మారలే, సిస్టమ్ అట్లే ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నట్టున్నారు అంతే. ఇక అదే కంప్లైంట్ చేశారు. తర్వాత ఎమ్మెల్యేలు ఇంకొకటి అడిగినారు, రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పారు. ఒకటి, మీరు పథకాలు ఎందుకు ప్రచారం చేస్తలేరు, ఎందుకు గ్రామాలలో తిరుగుతలేరు, ఎందుకు మన స్కీమ్స్ జనాలకు తీసుకెళ్ళలేకపోతున్నారని ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలు ఏమంటారు, అసలు ఏ స్కీమ్ తీసుకుపోవాలి జనాలకి, ఏ పథకం తీసుకుపోవాలి, ఉచిత బస్సును జనాలకు తీసుకుపోయేది ఏముంటుంది, బస్సే జనాలకు పోతుంది. ఇక 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 రూపాయలు సిలిండరు, ఈ రెండు వచ్చిన వాళ్ళకు వచ్చిందని తెలిసింది, రానోళ్ళకు మాకు రాలేదని తెలిసింది. ఇంకా దాని జనాలకు తీసుకుపోయేది ఏముంది అక్కడ, అది గొప్పగా జనాలకు వచ్చింది ఏముంది, ఇంకా జనాలకి ఏం లేవు స్కీమ్స్. ఏ స్కీమ్స్ తీసుకుపోలేఅనేది కూడా గవర్నమెంట్ క్లారిటీగా చెప్తే ఎమ్మెల్యేలకు భవిష్యత్తు తీసుకుపోతారేమో. ఇంకా ఏ పథకాలంటే నేనైతే ఒక సజెషన్ చేస్తాను. ఇక్కడ కోటికాడ హ్యాబిట్స్ చాలా పథకాలు అమ్ముతూ ఉంటారు, బహుమతులు, అవి తీసుకుపోయి పంచుడే. ఇంకా అయితే అవి తీసుకుపోయి చూపించాలి అంతే. అంతకుమించి గవర్నమెంట్ పథకాలు ఏం లేవు జనాలకు తీసుకుపోనికి. కాబట్టి ఎమ్మెల్యేలు ఊర్లోకి పోయే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎందుకు ఊర్లోకి పోతలేరంటే, ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే ఏం చేయాలి, కనీసం ఓ రోడ్డు వేపిద్దామన్నా పైసలు లేవు, ఓ రోడ్డు ఊడిపిద్దామన్నా పైసలు లేవు, వేసుడు కాదు.
ఓ నల్ల పెట్టిద్దామంటే పైసలు లేవు, ఓ పోల్ వేపిద్దామంటే పైసలు లేవు, ఏమి లేవు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని వాళ్ళకి చిన్న 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 ఖర్చుల కోసం అవి కూడా లేవు. కనీసం ఎమ్మెల్యేలు ఏదైనా ఊరికి వస్తే పలానాది నేను వేయించిన, పలానా రోడ్డు నేను వేయించిన చెప్పుకోనికి ఏమైనా ఉన్నాయా? డబ్బులు అడిగినట్టు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా. డబ్బులు అంటే డెవలప్మెంట్ కోసం, వాళ్ళ పర్సనల్ కోసం కాదు. మీరు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కోసం ఏమి ఫండ్ వస్తలేదు, ఏమి డబ్బులు వస్తలేవు, అవి ఇస్తే మేము జనాలకు పోనీకి వస్తుంది, లేకపోతే పోలేము. సంవత్సరం అయింది ఏ ఎమ్మెల్యే ఎక్కడ రోడ్ వేయించింది చెప్పండి? సంవత్సరం అయింది ఏ ఎమ్మెల్యే ఏం పని చేయించింది చెప్పండి? పలానా ఎమ్మెల్యే పలానా పని చేయించండి చెప్పడానికి ఏముంది? ఏ ఎమ్మెల్యేకి ఏమి లేదు, నో అడ్రస్. గవర్నమెంట్కు ఏమి లేదు, ఎమ్మెల్యేలకు ఏమి లేదు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీజేపీ, ఆ ఎమ్మెల్యేలు ఏమో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు ముఖ్యమంత్రి లేకపోతే గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం, కాబట్టి మీరు రోడ్ వేయలేదేమని జనాలకు చెప్పుకోనికి వస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పుకోవాలి? ఏడే చెప్పుకోవాలి. అందుకే ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకున్నారు. వాళ్ళు చాలాసార్లు డబ్బులు అడిగి విసికి వేసారిపోయారు. చాలాసార్లు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కానీ, బడ్జెట్ సమావేశాల్లో కానీ, అప్పుడప్పుడు కలిసే అవకాశం వచ్చినప్పుడు కానీ, ఆ వేమనరేంద్ర దగ్గర కానీ, బట్టి విక్రమార్క గారి దగ్గర కానీ చాలా వినతి పత్రాలు ఇచ్చారు ఎమ్మెల్యేలు. మా కాన్స్టిట్యూన్సీలో పలానా పని చేయండి, మా కాన్స్టిట్యూన్సీకి పలానా ఇరిగేషన్ ఇచ్చినది ఏదో లిఫ్ట్ కావాలి, లేకపోతే మా ఇరిగేషన్లో పలానా కాలువ తవ్వాలి, పలానా మూరి కట్టాలి, డబ్బులు, నో డబ్బులు. మీరు అది తప్ప ఏమని అడగండి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళకు వీళ్ళు జనాలకి ఏం ఆన్సర్ చెప్తారు? లాస్ట్కి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి పోతుండ్రి, అదొక్కడే పోతుంది. ఈ సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి పోతుండ్రి, అది కూడా బంద్ చేశారు. ఎందుకంటే తులం బంగారం అడుగుతుంది జనం. చెక్ ఇస్తే తులం బంగారం ఏడుందాయా అని అడుగుతున్నారు, స్కీమ్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి అది కూడా బంద్ చేశారు లాస్ట్కి. ఇంకా వాళ్ళు హైదరాబాద్ ఉండకపోతే ఏడుకోతారు, కాన్స్టిట్యూన్సీలకు ఏం చేయమంటారు? ఇట్లా రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్లో రేవంత్కే షాక్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దాని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఆన్సర్స్ లేవు. ఇప్పుడు వీళ్ళు జనాల్లోకి పోమంటారు, ఏం ముఖం పెట్టుకొని పోవాలి? వీళ్ళు ఏం పని చేస్తామని పోవాలా, ఏం పని చేసామని పోవాలి? ఇప్పుడు వీళ్ళంతా గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ 100 రోజుల్లో స్కీమ్స్ అమలు చేస్తామన్నారు, అవి పని కాలే. పోనీ ఆ స్కీమ్స్ గురించి ఏమన్నా సర్ది చెప్పుదాం, అయితే వస్తుంది పోదని చెప్పదామని అంటే కనీసం డెవలప్మెంట్ అని కనబడాలి కదా. ప్రభుత్వం 2 కార్యక్రమాలు చేయాల్సింది, ఒకటి సంక్షేమం, ఒకటి డెవలప్మెంట్. 2 సమపాలలో ఉండాలి. ఇప్పుడు 2 సమపాలలోనే ఉన్నాయి. ఎందుకంటే 2 ఏం పనులు అయితే లేవు, సంక్షేమ పథకాలు లేవు, డెవలప్మెంట్ లేదు. 2 సమపాలలో అమలు చేస్తున్న గవర్నమెంట్ అని చెప్పాలి జనాలకి. ఏం జరగలేదు. మా వనపర్తికి 1000 కోట్లు అనేది శంకుస్థాపన చేసి ఇచ్చారు, ఇటుకపల్లి తీసిర్రా? ఇప్పుడు తీయలే. ఇంకా వేరే అక్కడక్కడ పోయి స్టేషన్ కనుపూర్లో పోయి శంకుస్థాపన చేసి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా అయిందా పని? ఆ రోజు పెట్టిన ఇటుకపల్లెలు, ఆ రోజు తెరిచిన శిలాపాలకాలు తప్ప ఇంకేమైనా పని ఉందా? లేవు. అంతకుముందు గవర్నమెంట్ వేసిన రోడ్లే, అంతకుముందు గవర్నమెంట్ వేసిన మోరీలే, అంతకుముందు గవర్నమెంట్ చేసిన పనులే కనిపిస్తుంది జనాలకు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నరైనా ఈ పలానా పని చేసిరు అనేది లేనేలేదు. మొత్తం అంతకుముందు గవర్నమెంట్లో శాంక్షన్ అయిన రోడ్లు, లేకపోతే అంతకుముందు గవర్నమెంట్లో టెండర్ అయిన రోడ్లు, అంతకుముందు గవర్నమెంట్లో ఆల్రెడీ డబ్బులు ఇచ్చిన రోడ్లు, ఆ ఎలక్షన్ దానిలో ఆగిపోయినాయంటే అవి కంప్లీట్ అయినాయేమో. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు, అధికారపడే ఎమ్మెల్యేలు. ఇప్పుడు మా మామనార్ ఎమ్మెల్యే ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఏం చేసినని చెప్పుకుంటాడు? ఏం చేసినని చెప్పాలి? ఏం చేయలేదు. చేస్తే ఆయన ఒక్కడే కాదు, ఎవరు కూడా. ఇక ఈ మీటింగ్లో ఆ మీటింగ్ మామనార్తో మీటింగ్ కాబట్టి మామనార్ గురించే మాట్లాడుతున్నాం. ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించిన మీటింగ్ ఇది. ఏం చేయాలి? కనీసం మీరైనా చెప్పండి, కింద కామెంట్స్లో చెప్పండి. ఇది ఏ పథకాలు ప్రచారం చేయాలి జనాలకి? ఏం చెప్పాలి జనాలకు? ఎమ్మెల్యేలు జనాలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మా మినిస్టర్లే పోతలేరు. మొన్న చెప్పినా కదా, శ్రీధర్ బాబు మంతని పోయేస్తాడు అంతే, ఎక్కడ పోయలేదు. కనీసం మినిస్టర్స్ జనాలకు కూడా పోతలేరు. మినిస్టర్స్ మంచిగా ఏడికి పోయినా జనాలకు పోకుండా మంచిగా బాధరబంతితో పోతారు. ముఖ్యమంత్రి గారేమో ఏకంగా అసలు జనాలకు దూరమై చాలా రోజులు, ఆయన సొంత కాన్స్టిట్యూన్సీకే పోతలేడు. ఆయన ఏకంగా పోతే బహిరంగ సభ, ఒక పెద్ద సెక్యూరిటీ కథ కార్ఖానా, డైరెక్ట్ జనాలకు పోయేది లేదు. మినిస్టర్సే దూరం ఉంటున్నారు. ఎమ్మెల్యేలు ఎట్లా పోతారు? ఎమ్మెల్యేలు ఏం చెప్పుకొని పోవాలి జనాలకి? జనం ఊకుంటున్నారా? జనం ఎదురుపడి అడుగుతున్నారు, ఏం చేసినావు, మాకు ఏమి ఇస్తున్నావు, ఏం స్కీమ్ ఇచ్చినావు అని. కనీసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆ పథకాల గురించి ప్రచారం చేసే అవకాశం ఉండే. డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ చూపించుకునే అవకాశం ఉంటుండే. ఏమీ లేదు. ఇప్పుడు మనకు దరిద్రం పట్టింది, మనకు క్యాన్సర్ వచ్చింది, మనకు పైసలు లేవు అని రోజు మొత్తుకుంటున్నాం. ఎనీవే, మామనార్ మీటింగ్లో జరిగింది ఏంటంటే, రేవంత్ రెడ్డి క్వశ్చన్లు వేసారు కాదు, ఎమ్మెల్యేలే క్వశ్చన్లు చేసినారు, మినిస్టర్స్ మీద కంప్లైంట్ చేసినారు. ఈ వ్యవస్థ మారదు. ఇంకా ఎమ్మెల్యేలే
మినిస్టర్స్ మీద కంప్లైంట్ చేసే వ్యవస్థ మారదా కమిషన్లు తీసుకుంటున్నారని? ఈ ఏం చెప్పాలి? ఆమె మంత్రులకు ఎవరు చెప్తారు? అందరూ అట్లే ఉన్నారు. ఒక్క మినిస్టర్ ఇద్దరు మినిస్టర్లు అని కాదు, అందరూ అదే పనిలో ఉన్నారు. అందరూ పలహారంలోనే ఉన్నారు, పలహారం తీసుకునే పనిలోనే ఉన్నారు. ఇక దీనికి ఎవరు కాదని చెప్పాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పగల మినిస్టర్స్కి మీరు తీసుకోవద్దు కమిషన్ అని, మళ్ళీ నువ్వేం చేసినావు, మీ అన్న ఏం చేసినాడు, మీ తమ్ముడు ఏం చేసినాడు వాళ్ళు అడుగుతారు రివర్స్. ఇంకెవరికి చెప్తారు? ఎవరికి చెప్పేది లేదు, ఎవరు పనాలు చేసుకుంటున్నారు. కాకపోతే పైనంగా ఇట్లాంటి మీటింగ్లు పెట్టి అప్పుడప్పుడు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేకపోవడమే ఈ మీటింగ్లు సారాంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.